ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రైతు వ్యతిరేక రాజ్యంపై ఓరుగల నుంచి పోరు కేక పెట్టేందుకు బీఆర్ఎస్ సర్వసన్నద్ధమైంది. రేవంత్ పాలనలో వ్యవసాయం ఆగమై కన్నీళ్లు పెడుతున్న రైతుల పక్షాన సమర భేరీ మోగించేందుకు కదం తొక్కుతుంది. దగాబడ్డ రైతన్నకు అండగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ డిక్లరేషన్ మోసంపై జంగ్ సైరన్ మోగించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్నదాతలకు రైతు బంధు లేదు, రుణమాఫీ మాటే లేదు, బోనస్ బోగస్ అయింది, కనీస మద్దతు ధర లేదు, పంట కొనే దిక్కు లేదు. అన్నదాతలు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కినా ఈ తోలు మందం సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదు. అందుకే రైతు డిక్లరేషన్ ప్రకటించిన చోటే ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను నిగ్గు తేల్చేందుకు గులాబీ పార్టీ రణనినాదం చేస్తుంది. ఇక రేవంత్ సర్కార్పై జన చైతన్య సంగ్రామం చేయనుంది. రైతు సంగ్రామ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఆయన ఎండగట్టనున్నారు. 4 ఏళ్లైనా హామీలు నెరవేర్చకపోవడంపై ఈ ప్రజాకంటక సర్కార్ను నిలదీయనున్నారు. వడ్లు మక్కల కొనుగోలుపై నిర్లక్ష్యం చేస్తున్న పాలకులను కేటీఆర్ ప్రశ్నించనున్నారు. కేటీఆర్ రాకతో వరంగల్ గులాబీమయమైంది. కేటీఆర్ కు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన భారీ స్వాగత తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక సంగ్రామ సదస్సుకు దండు కట్టి తరలి వచ్చేందుకు రైతు లోకమంతా సిద్ధంగా ఉంది. ఇప్పటికే రైతులంతా వేలాదిగా ఓరుగల్లుకు చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ వరంగల్ సభ నుంచి లైవ్ లో అందిస్తారు. లివిల్, చెప్పండి, మరి కాసేపట్లో సంగ్రామ సదస్సు మొదలు కాబోతుంది. రైతుల పక్షాన సమర భేరీ మోగించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ సభకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు సంగ్రామ సదస్సుకు హాజరు కానున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోసం రైతు డిక్లరేషన్ అని చెప్పేసి మోసం చేసిందో ఆ రైతు డిక్లరేషన్ జరిగిన దగ్గరే ఇవాళ రైతు సంగ్రామ సదస్సు ప్రారంభించారు. ఇక్కడికెళ్ళే సమరశంఖం పూరిస్తామని కూడా చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మరొకసారి చాటి చెప్పేలా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఇవాళ రైతాంగానికి వినిపించేందుకు మరొకసారి గలమెత్తేందుకు ఓరుగల్లు సిద్ధమైంది. మరి కాసేపట్లో రైతు సంగ్రామ సదస్సుకు ప్రారంభంగా నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు, ముఖ్య నాయకులు ఉన్నారు. చెప్పిన ప్రధానంగా ఇవాళ ఇక్కడే రైతు సదస్సు ఎంచుకోవడానికి కారణమేంది? ముఖ్యంగా ఈ ప్రాంతంలో, వరంగల్ ప్రాంతంలో అత్యధికంగా పండే పంట మొక్కజొన్న పంట. గత నెల రోజుల నుంచి కూడా రైతులు పడని అగచాట్లు లేవు. ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా వీళ్ళ చేతగాని ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా గోడౌన్లో సౌకర్యం ఎంత చూసుకోలేదు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం చూసుకోలేదు, గన్ని సంచుల సప్లై చూసుకోలేదు, ఏమీ చూసుకోకుండా రైతులను నట్టేట ముంచే విధంగా ఇవాళ ధాన్యం తిండి ప్రతి గింజ కొంటామని చెప్పి రైతులకు మోసపూరితమైన మాటలు చెప్పి ఇవాళ మార్కెట్ తీసుకొచ్చిన మక్కలు నెల రోజుల నుంచి కూడా కాంటాలు పెట్టకుండా, మక్కలు తరలించకుండా ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతానికి వ్యతిరేకంగా రైతులకు వెన్నుదన్నుగా ఉండాలని, రైతులకు ధైర్యం చెప్పాలని, రైతుల వెంట ఉండి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ రేవంత్ సర్కార్ను మెడలు వంచి ప్రతి గింజ కూడా ఈ ప్రభుత్వంతో కొనిచ్చే విధంగా రైతులకు ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఈరోజు వరంగల్ కు రైతు సదస్సు కోసం రావడం జరిగింది. వారి మాటల ద్వారా ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చి అవసరమైతే ప్రతి ఒక్క మార్కెట్ ను, ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా నిర్బంధిస్తామని చెప్పి కూడా కేటీఆర్ గారు పిలిపించడం జరిగింది. 2 రోజులు టైం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి కేటీఆర్ గారు. 2 రోజుల్లో ప్రతి మార్కెట్ యార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మొక్కజొన్న గింజను, వరి ధాన్యాన్ని కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలి. లేకపోతే మాత్రం ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి పిలుపు ఇవ్వడం కోసమే ఈ రోజు ఇక్కడ వరంగల్ రావడం జరిగింది. అయితే మీరేమో కొనుగోలు చేయట్లేదు అంటారు, కానీ ఇవాళ రైతు ఉత్సవాలు ఇక్కడే చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అంతేకాకుండా ఇవాళ దాదాపు 14 లక్షల క్వింటాలు కొన్నామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సదస్సులు పెట్టుకొని మాట్లాడడం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పేది అంటే మార్కెట్ యార్డ్లకు రండి. మీరు మార్కెట్ యార్డ్లకు వస్తే రైతుల మధ్యలోకి రండి. కొన్నరా కొనలేదా రైతులు చెప్తారు. మీకు రైతుల మధ్యకు వచ్చే దమ్ము, ధైర్యం ఉంటే మీరు రాష్ట్రంలో గానీ, జిల్లాలో గానీ ఏ మార్కెట్కి వచ్చినా కూడా
రైతులు మీకు సమాధానం సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఏ మార్కెట్కి వచ్చినా కూడా మేము సిద్ధం, చర్చకు సిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకు గత ప్రభుత్వం కొనుగోలు చేసింది, ఇవాళ ఈ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకోవచ్చు? ముఖ్యంగా ఈ ప్రభుత్వం పెద్ద మోసం చేసింది. ఏంటంటే మార్కెట్ ద్వారా రుణం తీసుకొచ్చారు. వీళ్లకు సివిల్ సప్లైస్ ద్వారా లోన్ రావడం లేదు. ఎందుకంటే సివిల్ సప్లైస్ జరిగిన అవకతవకలు, సివిల్ సప్లై చేసిన మోసాల వల్ల సివిల్ సప్లై నుంచి లోన్ రాకపోవడం వల్ల మార్కెట్ ద్వారా అప్పు తీసుకొని ఆ మార్కెట్ ద్వారా వచ్చిన డబ్బులను సివిల్ సప్లై ద్వారా నుంచి ఇవాళ వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ పైసలు మార్కెట్కు పెడితే ఇవాళ మొక్కలు అన్ని కొనొచ్చు. కానీ వీళ్ళు చేసినటువంటి అక్రమాల వల్ల కేవలం డబ్బులు తినాలనే ఆశతోటి ఇవాళ వాళ్ళు ఉండడం వల్ల ఇవాళ మొక్కల కొనుగోలు ఇబ్బంది జరుగుతుంది. అంటే అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా మొక్కజొన్న కొనుగోలు ఇప్పటికే 15 రోజుల నుంచి కూడా వాళ్ళ కళ్ళాల్లోనే ఉన్నాయి. మరోపక్క వడ్లు కొనుగోలు చేయక నిన్నటికి ఇవాళ నైటు మంచిర్యాలలో ఒక 3 రైతులు చనిపోయిన తిన్నట్టు చూడవచ్చు. ఈ అకాల వర్షాలను కవలు కప్పేందుకు వెళ్ళిన రైతులు ఇవాళ ప్రమాదానికి గురి చనిపోయారు. వాళ్ళు ఎట్లా చూడవచ్చు? చాలా మంది రైతులు ఇవాళ ప్రాణాలు కోల్పోయినారు, గాయాల పాలవుతున్నారు. వర్షం వస్తే కప్పుకోవడానికి టార్పాలిన్ సప్లై లేదు. మార్కెట్లో నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్న రైతులు కనీసం మంచినీళ్లు తాపించే దిక్కు కూడా ఇవాళ మార్కెట్లలో లేదు. కనీసం వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లో మంచినీళ్ళు ఇచ్చి ఇవ్వాలన్న ఆలోచన కూడా కనీసం ఈ ప్రభుత్వానికి లేదు. ఒక్కొక్క మార్కెట్ ఒక గోదాం దగ్గర ఇంచుమించు 4-5 రోజుల నుంచి వెహికల్స్ ఆగి ఉన్నాయి. అయినా కూడా వారు పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ మనతో మాట్లాడడానికి పెద్ద స్టేషన్ అన్న, ప్రధానంగా ఇవాళ ఎక్కడైతే రైతు డిక్లరేషన్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన దగ్గరే మీరు ఇవాళ రైతు సంగ్రామ సదస్సు పెట్టడానికి కారణం ఏంది? ఇవాళ ఇదే రోజున సరిగ్గా 4 ఏళ్ల క్రితము ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ముఖం చెల్లదని రాహుల్ గాంధీని పట్టుకొచ్చి, జాతీయ నాయకత్వాన్ని పట్టుకొచ్చి తెలంగాణ రైతులను నట్టేట ముంచేటువంటి, మోసం చేసేటువంటి వరంగల్ పేరును వాడి ఓరుగాళ్లు పౌరుషాన్ని తాకట్టు పెట్టి, విలువలను తాకట్టు పెట్టి, ఓట్ల కోసం ఓరుగాళ్లు పౌరుషాన్ని ఇలా తలవంచి రైతు డిక్లరేషన్ పేరు మీద మోసం చేసిన రోజు. దాన్ని గుర్తు చేయడానికే రైతులు తిరుగుబాటు చేయక తప్పదు. రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సిందే, తిరగబడాల్సిందే అనేటువంటి దాని మీద గుర్తు చేయడానికి వాళ్ళ రైతు సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతా ఉన్నది. నిన్న మీరు కేటీఆర్ కూడా చాలా చోట్ల పర్యటించారు. రైతులు ఏమంటున్నారు, అసలు ఏం ఇబ్బంది అవుతుంది అంటున్నారు? ఇప్పుడు పంటల కొనుగోళ్లు పూర్తిగా నత్తనడకన ఉన్నవి. నర్సంపేట లాంటి మార్కెట్లకు తాళాలేసేసింది ప్రభుత్వం. అంటే హ్యాండిల్ చేయలేని స్థితికి వెళ్ళిపోయింది. అంటే ఎంత ఏ రకంగా కొనుగోళ్ల సంక్షోభం ఉందంటే ఈ రాష్ట్రంలో అసలు గింజ కూడా కొనుగోలు చేయలేనటువంటి మరి ఆ స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు గతంలో చేసిన అనేక కుంభకోణాలు, అనేక మోసాల వల్ల ఇవాళ రైతుల మీద దాని ప్రభావం అనేది పడతా ఉన్నది. ముఖ్యంగా ఇవాళ మొక్కజొన్న కొనుగోలు అట్లే ఉంది, ప్యాడీ కొనుగోలు అట్లే ఉంది, జొన్నలకైతే దిక్కే లేదు. కొద్దిగా పంట చేతికి వచ్చి రోడ్డు మీదకి పంట వచ్చి 40 రోజులు దాటింది. ఇవాళ ఇంత ఎండలో కూడా రైతులు అరిగోసపడతా ఉన్నారు. లక్షల చోట్ల లక్షలాది మంది రైతులు 24 గంటలు కాపలా కాస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ 10% కొనుగోలు కూడా వచ్చిన దిగుబడిలో 10% కూడా మధ్య ధర కొనుగోలు జరగలేదు. ఒకవేళ కొన్ని 10% కాంటాలైనా ఒక్క రైతుకు కూడా పైసా కూడా వారి ఖాతాలు వేసే దిక్కులేని స్థితిలో ఇలా ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది ఉన్నారు. అందుకే రైతులకు భరోసా ఇవ్వడానికి, రైతులకు మద్దతుగా నిలబడడానికి, కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగట్టడానికి ఇలా రైతు సంగ్రామ సదస్సు కేటీఆర్ గారు స్వయంగా హాజరు కావడం జరుగుతా ఉన్నారు. సంగ్రామ సదస్సు తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ఉండబోతుంది, రైతాంగానికి ఏ విధంగా అండగా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ? ఖచ్చితంగా ఉంటుంది. ఆనాడైనా ఈనాడైనా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పోరాటం ఆరంభించినప్పుడే రైతు బాగుండాలి అనేటువంటి ప్రధాన సంకల్పంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అనేది ఇవాళ తీసుకొచ్చిండు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటే మాత్రమే ఈ ప్రాంతంలో రైతులకు భరోసా ఉంటుంది, భద్రత ఉంటుంది. మొక్కలకు కానీ ధాన్యానికి కానీ మద్దతు ధర అనేది సకాలంలో వస్తుంది, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఒక మాట చెప్పాలండి మీకు, ఆనాడు వేలాది సెంటర్లు పెట్టి మొక్కజొన్న కొనుగోలు చేస్తే ఇవాళ కేవలం 180 సెంటర్లతోటి మొక్కల కొనుగోలు చేస్తా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? పేరుకే సెంటర్ పెట్టాలి, ఎండలో రైతులను పెట్టాలి, దిక్కులేని స్థితిలో రైతులను నెట్టాలి, దిక్కులేని స్థితిలో రైతులు ప్రైవేటుకు అమ్ముకొని వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలి, ప్రభుత్వంపై భారం పడద్దు అనేటువంటి ఒక చిల్లర రాజకీయాలకు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. ఓకే, ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మరి కాసేపట్లో రైతు సంగ్రామ సభ సదస్సు ప్రారంభం కానుంది. సదస్సులో ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన హామీలు, బీఆర్ఎస్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, వాళ్ళ డిక్లరేషన్ పేరుతో చేసిన మోసాలను ఎండగట్టి భవిష్యత్తు కార్యాచరణ కూడా ఇక్కడ నుంచే శ్రీకారం చుట్టున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే పెద్దశేషన్ చెప్తున్నారు. మరి కాసేపట్లో ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రైతాంగాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో రైతాంగానికి ఏ విధంగా అండగా ఉంటుందో కూడా ఇక్కడ నుంచే సమర శంఖం పూరించనున్నారు. O2 స్టూడియో.